కార్యములని గురించి మనం చదివి ఉన్నాం. అందులో మొదటిగా విత్తనములను విత్తించేవాడు తాను విత్తుటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్థలములో అవి పడినట్టు మనం చూస్తున్నాం. అవి కొన్ని మార్గం మధ్యలో పడినట్లు, కొన్ని విత్తనములు ముళ్ళ పొద మధ్యలో పడినట్లు, కొన్ని విత్తనములు రాతి నేలలో పడినట్లు మనం చదువుతున్నాం. కొన్ని విత్తనములు మంచి నేలలో పడిన విత్తనములని మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చదవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మర్మములని ఎవరికి బయలుపరుచుచున్నారు? ఇది మర్మముగానే ఉన్నది. ఈ మర్మములని మనము తెలుసుకోవాలన్నా, ఈ మర్మములని గురించి మనం ఇంకా దానిని గురించి దానిలో మరుగైన కార్యములని తెలుసుకోవాలన్నా మన యొక్క జీవితంలో ఒక పరిస్థితిని ఆయన ఎదురు చూస్తున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చదివినప్పుడు 11వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు చూసినట్లయితే ఈ కార్యముని గురించి చెప్పుచున్నారు. చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వాక్యం నుండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో He answered and said unto them, Because it is given unto you to know the mysteries of the kingdom of heaven, but to them it is not given. For whosoever hath, to him shall be given, and he shall have more abundance. But whosoever hath not, from him shall be taken away even that he hath. Therefore speak I to them in parables, because they seeing see not, and hearing they hear not, neither do they understand. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు ఉపమాన రీతిగా మీరు మాట్లాడుతున్నారు అని శిష్యులు అడిగినప్పుడు, పరలోక రాజ్యం యొక్క మర్మములు మీకు అనుగ్రహించబడి ఉన్నది, వారికి అనుగ్రహించబడలేదు. ఎందుకని అక్కడ చెప్పుచున్నారు? ఎందుకంటే మొదటి కార్యమని చెప్పుచున్నారు, కలిగిన వానికి ఇంకనూ అధికముగా ఇవ్వబడుచున్నది, సంపూర్ణతయు పరిపూర్ణమును పొందుచున్నాడు. కలగనివాడు తనలో లేని వాని యొద్ద నుండి తీసివేయబడి ఉన్నవానికి తనకు కలిగినది కూడా దేవుడు తీసివేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే పరలోక రాజ్యం యొక్క మర్మములని గ్రహించాలంటే మనం ఏదో ఒక కార్యమని కలిగి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు శిష్యులకి తేటగా తెలియపరచున్న ఒక కార్యము, కలిగిన వానికి అన్నీ ఇంకనూ అధికముగా ఇవ్వబడుచున్నది, లేని వాని యొద్ద నుండి ఉన్నవన్నీ కూడా తీసివేయబడుచున్నది. మరొకసారి కూడా 12వ వాక్యముని మాత్రం చదవండి. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదయు వాని యొద్ద నుండి తీసివేయబడును. For whosoever hath, to him shall be given, and he shall have more abundance. But whosoever hath not, from him shall be taken away even that he hath. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కలిగిన వానికి ఇయ్యబడుచున్నది, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినవి కూడా తీసివేయబడుచున్నది. దీనిని ధ్యానించి చూసినట్లయితే పరలోక రాజ్యం యొక్క మర్మముని గురించి తెలియపరచడానికి ముందు వారికి ఏదో ఒక కార్యము కలిగి ఉండాలని యేసుప్రభు చెప్పుచున్నారు. యేసుప్రభు చెప్పుచున్న ఆ మర్మములో వారికి కలిగి ఉన్న కార్యం ఏమిటంటే యేసుప్రభుయే వారికి కలిగి ఉండాలి. యేసుప్రభుని గురించిన విశ్వాసం, ఆయన మెస్సయ్యా, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు అనే విశ్వాసము వారిలో లేకపోతే పరలోక రాజ్యం యొక్క మర్మములు వారికి ఇవ్వబడట్లేదు. ఉన్నవి కూడా వారికి యేసు ప్రభుని గురించిన కార్యము వారు కలిగి ఉండలేదు కాబట్టి వారికి కలిగి ఉన్నది కూడా తీసివేయుచున్నారు.
వారికి కలిగి ఉన్నదని చెప్పినట్లయితే, అంతకుముందు వారు కలిగి ఉన్నది వచ్చి ధర్మశాస్త్రములు, వారు కలిగి ఉన్నది వారు దేవుని యొక్క 10 ఆజ్ఞలు, ఇంకా దేవుని యొక్క మాటలు, వాగ్దానములు అన్నీ కలిగి ఉన్నారు. కానీ యేసు ప్రభు వారిలో లేకపోయినప్పుడు వారి యొక్క జీవితంలో నుండి ఉన్నవి కూడా తీసివేయబడుతున్నది. అందుకే కలిగి ఉన్న వారికి ఇంకనూ అధికముగా ఇవ్వబడుతున్నది. యేసు ప్రభుని కలిగి ఉన్న వారికే పరలోక రాజ్యం యొక్క మర్మములు బయలుపరచబడుతున్నది. యేసు ప్రభుని కలగని వారికి వారి యొక్క జీవితంలో అంతకుముందు, యేసు ప్రభుకు ముందు వారి యొక్క జీవితంలో కొన్ని వాగ్దానములని వారికి ఇచ్చి ఉండొచ్చు, కొన్ని ఆశీర్వాదములను ఇచ్చి ఉండొచ్చు. వారు ఇశ్రాయేల్ జనులు కాబట్టి వారికి దేవుడు కొన్ని విడుదల, కొన్ని కాపుదల, ఇవన్నీ దేవుడు ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే వారు యేసు ప్రభు లేని వారుగా మారుచున్నారో వారి యొద్ద నుండి అన్నీ తీసివేయబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పరలోక రాజ్యం యొక్క మర్మములని కూడా వారికి తెలియపరచడం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఆయన చెప్పుచున్న కారణం ఏమిటంటే, వారు చూచుచుందరు కానీ వారు చూడరు, కనబడదు. వారు వినుచుందరు కానీ వారికి వినబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అనుభవములు గలవారై ఉన్నారు కాబట్టి వారి యొద్ద నేను ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను. అంటే వారి యొక్క జీవితంలో పరలోక రాజ్యం యొక్క మర్మముల్ని ఎందుకు తెలియపరచలేదంటే, వారు యేసు ప్రభుని ఆయన దేవుని కుమారుడుగా వారు చూడట్లేదు. చూచుచుందరు కానీ వారు చూడలేరు. రెండవది, వినుచుందరు కానీ వారు వినలేరు. అంటే దేవుని యొక్క స్వరముగా వారు దాన్ని వినట్లేదు. క్లుప్తంగా చెప్పవాలంటే, వారు తమ యొక్క జీవితంలో దేవుని యొక్క దర్శనము, దేవుని కుమారుణ్ణి గురించిన దర్శనమునకు వారు గుడ్డివారై ఉన్నారు. దేవుని యొక్క వాక్యముల విషయంలో వారు చెవిటివారై ఉన్నారు. అందుకే పరలోక రాజ్యం యొక్క మర్మములు వారికి తెలియపరచబడటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారికి గ్రహింపు లేదు, గ్రహించని వారై ఉన్నారు. వారు చూడట్లేదు, వినట్లేదు, గ్రహించట్లేదు. 3 కార్యములని వారు చేయట్లేదు. కాబట్టి నేను వారికి ఈ రహస్యమని చెప్పనంటున్నారు. మన జీవితంలో కూడా ఈ పరలోక రాజ్యం యొక్క మర్మములని మనం కూడా అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యం యొక్క మర్మములని తెలుసుకోవాలంటే ఈ 3 అనుభవములు మనలో లేకపోయినా దేవుడు మనకు బయలుపరచరు. ఒకవేళ ఇప్పుడు కూడా మన వాక్యములని వింటాం, ఇప్పుడు కూడా ఆ పరలోక రాజ్యం యొక్క మర్మములని వినవచ్చు, కానీ మనకు గ్రహింపు రాదు. కానీ మనం దాన్ని వినలేము, దానిని చూడలేము. పరిసయ్యులైన వారును అనేకులను యేసు ప్రభు చెప్పిన ఈ మాటల్ని వారు విని ఉన్నారు. కొందరికి అర్థం కాలేదు. కొందరు వచ్చి యేసు ప్రభుని మీద తప్పు పట్టు నిమిత్తము ఆయన ఏం చెప్పుచున్నారో విని ఉన్నారు, కానీ వారి యొక్క జీవితంలో గ్రహింపు లేదు. వారి యొక్క జీవితంలో మార్చబడుచున్న ఒక మనసు లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చూడటం, వినటం, గ్రహించటం, ఈ అనుభవముని మనం ధ్యానించి చూస్తే, ఎవరైతే తమ యొక్క జీవితంలో దేవుని వాక్యముల ద్వారా దేవుని దర్శనం గలవారై దేవుని మహిమని చూడగలరో వారికి పరలోక రాజ్యం యొక్క మర్మములు తెలియపరచబడింది. దానికి ఉదాహరణగా చెప్పాలంటే, అపోస్తలుడైన యోహాను యొక్క విషయంలో పరలోక రాజ్యం యొక్క మర్మములు, పరలోక రాజ్యంలో ఉన్న అక్కడ ఉన్న స్థానములు, పరలోక రాజ్యంలో ఉన్న మహిమ, పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క భవనములు అన్నిటిని గురించి యోహానుకు బయలుపరచడానికి ముందు యోహాను తాను ఒక కార్యమని చూడాలి, తాను ఒక దర్శనమని చూడాలి. తాను ఆ మనుష్య కుమారునికి పోలిన వారు, ఆ మహిమ కలిగిన యేసు ప్రభుని ఆయన దర్శించి ఆయన యొద్ద నుండి వచ్చుచున్న ఒక స్వరమని వినాలి, దానిని గ్రహించాలి. అప్పుడే
పరలోక రాజ్యం యొక్క మర్మములు అపోస్తులుడైన యోహానుకు బయలుపరచబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో కూడా మహిమ కలిగిన యేసు ప్రభుని గురించిన దర్శనం, ఆయనని మనుష్య కుమారుడుగా కాదు వారు చూడలేకపోతున్నారు. అంటే యేసు ప్రభుని వారు చూస్తున్నారు, వాళ్ళు కళ్ళు కనబడుతున్నాయి, కానీ ఆయన దేవుని కుమారుడు, మహిమ కలిగిన దేవుని కుమారుడని ఒక దృష్టి వారికి లేదు. ఆయన చెప్పుచున్న మాటలు సొంతముగా మాట్లాడటం లేదు, అది దేవుని యొద్ద నుండి వచ్చే మాటలు అని వారికి వినబడట్లేదు. అది ఎలా ఉరుముల్లాగా దేవుని యొద్ద నుండి వచ్చే మాటల్ని పౌలు కొన్నిసార్లు వినుచున్నాడు, ప్రక్కన ఉన్నవారు ఉరుముల్లాగా వింటున్నారు. యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు కూడా తన చుట్టూ ఉన్నవారు వేరే విధముగా దానిని విని ఉన్నారు, దానికి ఏ మాటలను వారికి అర్థం కాలేదు. ఇలా వినుచున్న పరిస్థితిలో వారు లేరు. వినుచున్న పరిస్థితి అని చెప్పినట్లయితే వారు ఆ వాక్యములని వినినప్పుడు వారికి అన్నీ తప్పుగానే అర్థమవుతాయి. ఇప్పుడు యేసు ప్రభు వారిని గురించి ప్రసంగించుచున్నప్పుడు అనేక సందర్భముల్లో వారు కోపముతో మండిపడి వారు తమ యొక్క జీవితంలో యేసు ప్రభుని చంపడానికి కూడా వచ్చి ఉన్నారు. స్టెఫను కూడా ప్రసంగం చేయించినప్పుడు అనేకులు వచ్చి స్టెఫను చేయించిన ప్రసంగముని విని చెవులు గలవారై విని మార్పు చెందకుండా స్టెఫనుకు విరోధముగా లేచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వినుచున్న ఒక అనుభవం ఉన్నట్లయితే ఆ వాక్యమునకు విరోధముగా తిరగబడుచున్న ఒక అనుభవం ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రోజుల్లో చాలామంది కొన్ని వాక్యములని విన్న వెంటనే మా గురించే చెప్తున్నారు అని చెప్పి తిరగబడవచ్చు, సనుక్కొనవచ్చు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి చెవులు లేవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెషయా గ్రంథంలో దాని గురించి చదివినప్పుడు యేసు ప్రభు చెప్పుచున్నారు, ప్రభు అయిన యెహోవా నాకు వినుబుద్ధి పుట్టించగా నేను తిరుగుబాటు చేయలేదు, వెనుకబడలేదు, రెండును చేయలేదు. వినబడితే మనం ఈ రెండు చేయలేం, వినబడకపోతేనే ఈ రెండు మనకి జీవితంలో వచ్చుచున్నది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వాక్యముని చదవండి. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. The Lord God hath opened mine ear, and I was not rebellious, neither turned away back. నేను నా చెవులకు వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోనేలేదు. నేను వెనుకకు తిరిగిపోలేదు. వినబడితే ఈ రెండు కార్యము జరుగుతాయి. వారికి చెవులుండి వినట్లేదు అని యేసుప్రభు ఎందుకు చెప్పి ఉన్నారంటే వాళ్ళు ఈ రెండు కార్యము చెప్పారు. ఒకటి, యేసుప్రభుకి ఎదురు తిరిగారు, సనిగారు, యేసుప్రభుకు విరోధముగా మాట్లాడారు. రెండవది, వారు వినలేని పరిస్థితిలో ఉన్నారని ఎందుకు చెప్తున్నారంటే వారు యేసుప్రభుని వెంబడించేవారుగా కాకుండా వెనుకబడిపోయి ఉన్నారు. ఈ రెండు అనుభవములు వినేవారు చెవులు ఉంటే వారికి జీవితంలో ఈ రెండు అనుభవములు ఉండవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు దాన్నే చెప్పుచున్నారు, వారికి కన్నులుండి చూడని వారు, చెవులుండి వినని వారు. చెవులుండి వినకపోతే వినని వారి యొక్క జీవితంలో ఈ రెండు కార్యములు జరుగుతాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారికి గ్రహింపు లేదు. గ్రహింపు కలిగినప్పుడు వారు తమ యొక్క జీవితంలో మారు మనసు పొందుతున్నారు. అపోస్తల కార్యముల్లో మనం చదివినప్పుడు స్టెఫను ప్రసంగించుచున్నప్పుడు వారు చెవులు మూసుకొని ఉన్నారంట. స్టెఫను ఈ మాటల్ని చెప్పుచున్నప్పుడు వారు చెవులు మూసుకొని ఆయన మీద పడి ఉన్నారు. చదవండి, అపోస్తల కార్యము 7వ అధ్యాయము 57వ వాక్యముని చదవండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి
Then they cried out with a loud voice and stopped their ears and ran upon him with one accord. చెవులు మూసుకొని స్టెఫను మీద పడి ఉన్నారు. యేసుప్రభు అదే చెప్పుతున్నారు. అందుకే పరలోక రాజ్యం యొక్క మర్మములు వారికి ఇవ్వబడలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే వారు యేసుప్రభు మీదే కాదు, శిష్యుల మీద అందరి మీదను పడి పలు విధముగా వారు క్రియ చేసి ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే వారి యొక్క స్వభావముని బట్టి వారికి ఇవ్వబడలేదు. చెవి లేని వారికి దేవుడు తన యొక్క మర్మములని బయలుపరచడం లేదు. గ్రహింపు లేని వారు గ్రహించి ఉన్నట్లయితే స్టెఫను చెప్పే ప్రసంగమని గ్రహించి ఉంటే మారు మనసు పొంది ఉంటారు. గ్రహింపు లేని వారు మారు మనసు పొందరు, తిరగబడతారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిలో ఒక గ్రహింపు లేని ఒక అనుభవం, దాని గురించే యేసు ప్రభు తేటగా చెప్పుతున్నారు. వారు ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వారితో నేను ఈ ఉపమానముల ద్వారా మాట్లాడుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అయితే మన యొక్క జీవితంలో ఈ మర్మములని గురించిన ఒక గ్రహింపు మనకు కావాలంటే మన జీవితంలో ఈ కార్యములు జరగాలి. ముందు ఆయనని కలిగి ఉండాలి. రెండవది మన యొక్క కన్నులు తెరవబడాలి. మన యొక్క కన్నులు తెరవబడటం అంటే యేసుప్రభుని అద్భుతములు చేయువారుగా మాత్రమే చూడకూడదు. యేసుప్రభుని ఏదో దయ్యములు వెళ్ళగొట్టేవారుగానో, యేసుప్రభుని ఆయన భూమిలో అద్భుతములు చేయువారుగా మాత్రమే చూడకూడదు. మన యొక్క కన్నులు తెరవబడాలి. మన యొక్క కన్నులు తెరవబడి దేవుని కుమారుడుగా, మహిమ కలిగిన యేసుప్రభుగా, పెళ్లి కుమారుడైన యేసుప్రభుగా మన యొక్క కన్నులు దర్శించినప్పుడు పరలోక రాజ్యం యొక్క మర్మములు తెలియపరచబడుతున్నాయి. మన యొక్క చెవులు తెరవబడి ఆయన యొక్క వాక్యములని మనం విని తిరగబడుచున్న వారుగా కాదు. చెవులు తెరవబడినప్పుడు ఎందుకు తెరవబడి ఉన్నదంటే ఆ 50 యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో చదివినప్పుడు దేవుడు నాకు శిష్యుని యొక్క నాలుకని ఇచ్చి ఉన్నారు. అంటే నేర్చుకొనుచున్న నాలుక. నాకు అన్నీ తెలుసని కాదు. అక్కడ చెవులు ఎప్పుడు తెరవబడిద్దంటే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే చెవులు మూసుకుపోయింది. ఆ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వాక్యంలో చదవండి. శిష్యుని యొక్క నోరు నాకు ఇవ్వబడి ఉన్నది. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగిన నోరు. ఇంగ్లీష్లో టంగ్ ఆఫ్ ల్యాండ్ చదవండి. The Lord God hath given me the tongue of the learned, that I should know how to speak a word in season to him that is weary. He wakeneth morning by morning, he wakeneth mine ear to hear as the learned. మొదటిగా ఆ చెవులు తెరవబడడానికి ముందు నేర్చుకొనుచున్న ఒక నాలుక, శిష్యుని యొక్క నాలుక. నాకు అన్నీ తెలుసు, బైబిల్లో ఉన్న వాక్యాలు మొత్తం తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదు. లేకపోతే పరిసయ్యులైన వారు కూడా ఆ దినముల్లో మాకు ధర్మశాస్త్రం అంతయు తెలుసు, ఈ క్రొత్త బోధ ఏంటి, మాకు ప్రమాణములన్నీ తెలుసు, మేము చాలామందిని చూసి ఉన్నాం, వాళ్ళ దగ్గర ఉన్నాం, వీళ్ళ దగ్గర ఉన్నాం, వాళ్ళ ఆ సేవకుల దగ్గర పెరిగాం, ఈ సేవకుల దగ్గర పెరిగాం, అన్నీ తెలుసు అంటే మన చెవులు మూసుకుపోయింది, మన చెవులు తెరవబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెవులు తెరవబడిన వారికే మర్మములు బయలుపరచబడుచున్నది. ఈ మత్తయి సువార్తకు మనం మరలా వచ్చినట్లయితే 13వ అధ్యాయంలో ఈ పరలోక రాజ్యం యొక్క మర్మముని ఆయన భూమిలో ఉన్న వాటితో పోల్చి ఆయన చెప్పుచున్నారు. 13వ అధ్యాయంలో 4వ వాక్యము నుండి చదవండి. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని ఇంగ్లీష్లో And when he sowed, some seeds fell by the wayside, and the fowls came and devoured them up. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పక్షులు వచ్చి దానిని మృంగివేసెను.
త్రోవ ప్రక్కన పడెను. దీనికి యేసు ప్రభు శిష్యులకి అర్థము చెప్పుచున్నారు. దాని గురించి 13వ అధ్యాయము 19వ వాక్యమని చదవండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. When anyone heareth the word of the kingdom and understandeth it not, then cometh the wicked one and catcheth away that which was sown in his heart. This is he which received seed by the wayside. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది వచ్చి ఈ వాక్యముని చదివినట్లయితే త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు పక్షులు వచ్చి దానిని తీసుకొని పోవచ్చున్నది అంటున్నారు. త్రోవ పక్కన అని చెప్పినప్పుడు యేసు ప్రభు దానికి చెప్పుచున్న అర్థం ఏమిటంటే, వాక్యములు, ఈ దేవుని రాజ్యముని గురించిన వాక్యములు విత్తబడిన తర్వాత అది కూడా అతని హృదయంలోనే విత్తబడింది. విత్తబడిన తర్వాత గ్రహింపు లేనివాడని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో అర్థం చేసుకొనలేనివాడు. ఆ వాక్యముని, ఆ దేవుని రాజ్యముని గురించిన వాక్యముని అండర్స్టాండ్, ఇంగ్లీష్లో చదవండి, అండర్స్టాండ్ చేసుకోలేని వాళ్ళని. When anyone heareth the word of the kingdom and understandeth it not, then cometh the wicked one దాన్ని అర్థం చేసుకొనకపోతే, దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఈ మాటని మనం ధ్యానించి చూస్తే పరలోక రాజ్యముని గురించి పరిశుద్ధ గ్రంథములో చెప్పబడి ఉన్న మాటలన్నీ మనకు అర్థమయ్యాయా? అన్నీ అర్థమైనాయా? బైబిల్లో ఉన్న వాక్యములు అన్నీ నాకు బాగా అర్థమైంది. దేవుని రాజ్యముని గురించి చెప్పబడిన మాటల్ని నేను బాగా అర్థం చేసుకున్నాను అనేవారు ఎవరైనా ఉన్నారా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఆ పరలోక రాజ్యం యొక్క మర్మములని ఎందుకు చెప్పుచున్నారంటే, ఈ పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములని అర్థం చేసుకొనుటకు మనం ప్రయాసపడాలి. సాధారణముగా ఇది అర్థం కాదు. సాధారణముగా పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు అర్థం కాదు. సాధారణముగా అది దానికి తగిన విధముగా మన యొక్క గ్రహింపు, మన యొక్క అర్థం చేసుకొనొచ్చున్న ఒక మనస్సులో మనం ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనికి ఉదాహరణముగా పరలోక రాజ్యంలో ఇక్కడ మరణించిన వారు ఏ విధముగా ఉందరు అనే విషయముని గురించి యేసుప్రభు దగ్గర పునరుద్ధానముని గురించి కొందరు వచ్చి మాట్లాడడానికి వచ్చారు. ఒక వ్యక్తి ఒక భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత 7గురికి, వారి యొక్క సహోదరులు 7 ఒకరి తర్వాత ఒకరు మరణించిన తర్వాత ఆమెని వివాహం చేసుకొని ఉన్నారు. నిత్యములో పరలోక రాజ్యములో ఆమె ఎవరికి భార్యగా ఉండును అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నించి ఉన్నారు. అంటే యేసు ప్రభు ఆ స్థలములో చెప్పి ఉన్నారు, మీరు పరలోక రాజ్యంని భూమిలో ఉన్న వాటితో పోల్చి భూమిలో ఉన్నట్టు మీరు ఆలోచించుచున్నారు. మీరు పరలోక రాజ్యంని ఈ విధముగా ఆలోచించకూడదు అని చెప్పుచున్నారు. యోహాను సువార్తలో కూడా ఆయన పరలోక రాజ్య సంబంధమైన కార్యములని గురించి 6వ అధ్యాయంలో చెప్పుచున్నారు. తన యొక్క రక్తమాంసముని తినినవాడు అని చెప్పిన తర్వాత మీరు ఈ భూ సంబంధమైన కార్యములని గురించి చెప్పినప్పుడే ఇలాగో చేయుచున్నారు. పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములని చెప్పి ఉంటే మీరు ఏమి చేయుదురు అని అక్కడ చెప్పుచున్నారు. చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వాక్యము నుండి చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది.
Many therefore of his disciples, when they had heard this, said, This is an hard saying, who can hear it? When Jesus knew in himself that his disciples murmured at it, he said unto them, Doth this offend you? What and if ye shall see the Son of Man ascend up where he was before? తాను మునుపున్న చోటు ఎక్కిపోవటమని మీరు చూసిన ఎడల ఏమందురు? యేసు ప్రభు వల్ల తన యొక్క శరీరము రక్తమాంసమని త్రాగవచ్చు, రక్తమాంసమని తిని త్రాగటమని గురించి చెప్పినప్పుడే కఠినమైన బోధ అంటున్నారు. పరలోక రాజ్యము అదే మునుపున్న చోటుకి ఆయన ఎక్కిపోవటమని మీరు చూసిన ఎడల మీరేమందురు? పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు వారి యొక్క జీవితంలో కఠినముగా ఉంది. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ వాక్యములో వారు త్రోవ ప్రక్కన విత్తబడిన వారిని గురించి చెప్పినప్పుడు ఆ పరలోక రాజ్య సంబంధమైన వాక్యములని అర్థం చేసుకునేవారు. అర్థం చేసుకోవడానికి మనం ప్రయాసపడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అర్థం చేసుకోకపోతేనే పక్షులు వచ్చి దానిని తీసుకొని పోవచ్చున్నది. సాతానుడు అపవాది దుష్టుడు వచ్చి దానిని తీసుకొని పోవచ్చున్నాడు. చాలాసార్లు మనం చెప్తాం, ఎన్నిసార్లు వాక్యం విన్నా గుర్తుండట్లేదు, ఎన్నిసార్లు వాక్యం విన్నా నాకు జ్ఞాపకంలో లేదు, గుర్తు రావట్లేదు, మర్చిపోతున్నాను అంటే దానికి అర్థం ఇంకా మనకు అర్థం కాలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అర్థమవుతే మర్చిపోలేము, అర్థం అవ్వలేదు కాబట్టి మర్చిపోయాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని యేసు ప్రభు తేటగా చెబుతున్నారు. వాడు అపవాది మన యొక్క విత్తనమని ఆయన అర్థం చేసుకొనకుండా ఉన్నప్పుడే తీసుకుని పోతాడు. అంటే మన ఎన్నో సంవత్సరములు మన విన్న వాక్యము ఉందా, తీసుకెళ్ళిపోయాడా? ఎన్ని సంవత్సరాలు విని ఉంటాం? ఎన్నో సంవత్సరాలు, కొందరు 50, 60, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా వినేవారు ఉన్నారు. పుట్టినప్పటి నుంచే దేవుని వాక్యములని విని 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 ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. ఎన్ని వాక్యములు ఉన్నాయి, ఎన్ని వాక్యములు తీసుకెళ్ళిపోయాడు, ఎన్ని వాక్యములు అర్థమయ్యాయి. అపవాది తీసుకెళ్ళిపోవచ్చున్న వాక్యం ఏంటంటే అర్థం కాని వాక్యాలు. అందుకే ఇప్పుడు అర్థం కావట్లేదంటే వదిలేయచ్చు. అలాగే నాకు అర్థం కావట్లేదండి అని వదిలేస్తారు. చాలామంది ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథముని గురించిన ఒక గ్రహింపు, తెలుగులో గ్రహింపని ఉంది, ఇంగ్లీష్లో అర్థం కాలేదని ఉంది. ఆ రెండింటిని బట్టి ధ్యానించి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములు మాకు అర్థం కావట్లేదు, చదివినా మాకు అర్థం కావట్లేదు, ఏమీ మా మైండ్కి ఎక్కట్లేదు అని అనుకున్నట్లయితే దానికి చదువు కూడా మాకు చదువులేదు, మేము చదువుకోలేదు, అందుకే అర్థం కాలేదని చెప్పినా అది ఎక్స్క్యూజ్ కాదు. ఎందుకంటే ఈ వాక్యములన్నీ రాసింది చదువులేని వాళ్ళే. మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ కొన్ని సువార్తలన్నిటినీ యేసు ప్రభు యొక్క శిష్యులు రాసి ఉన్నారు. అందులో రాసింది పేతురు రాసిన పత్రికలు, యోహాను, వీళ్ళందరూ చదువులేని వాళ్ళు. పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి ప్రకటన గ్రంథంలో రాసిన యోహాను చదువులేనివాడు, పేతురు చదువులేనివాడు, చాలామంది అపోస్తలులు చదువులేనివారు, వారే రాశారు. ఇప్పుడు నాకు చదువులేదు, నాకు అర్థం కాలేదని చెప్తే ఒప్పుకుంటారా దేవుడు? 2000 సంవత్సరాలకు ముందు వారి యొక్క నాలెడ్జ్ని బట్టి అన్నీ అర్థమయ్యి వారు రాసి ఉన్నట్లయితే 2000 సంవత్సరాలకు తర్వాత మనం చదువుతున్నాం. చెప్పాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చేతిలో బైబిల్ ఉంది, ప్రతి ఒక్కరికి చేతిలో దానికి అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ప్రసంగించుతున్నారు, అన్నీ ఉన్నాయి. ఆ కాలంలో బైబిల్ అందరి చేతిలో లేవు. ఆ కాలంలో ఈ స్వార్థలన్నీ కూడా లేవు. ఆ కాలంలో శిష్యుడి యొక్క కాలంలో ధర్మశాస్త్రము కూడా యాజకుడి చేతిలో, ఒక రాజు చేతిలోనే ఉంటుంది, అందరి చేతిలో ఉండదు. ధర్మశాస్త్రం రాయబడి ఉన్న పుస్తకము కూడా
అందరి చేతిలోనే ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాళ్ళు దానినే ఎప్పుడో ఒకసారి ధర్మశాస్త్రమని వారు పండగల్లో సమకూడినప్పుడు చదువుతారు. ధర్మశాస్త్రమని పూర్తిగా మరొకసారి వాటిని చదివి దానిని జ్ఞాపకం ఉంచుకొని దానిని అర్థం చేసుకొని దానిని బట్టి ఈ సువార్తలన్నిటినీ యేసుప్రభు చెప్పిన వాక్యములు అన్నిటినీ అర్థం చేసుకొని ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు చెప్పిన వాక్యములు అన్నిటినీ అర్థం చేసుకొని ఉన్నారు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథం మనకు అర్థమవుతుంది? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క రాజ్యమునకు సంబంధమైన వాక్యములు అర్థం కాకపోతేనే సాతానుడు దానిని తీసుకుని వెళ్ళిపోతాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరలా మనం చదివినట్లయితే చదవండి, సాతానుడు దానిని తీసుకుని పోతాడని. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. When anyone heareth the word of the kingdom and understandeth it not, then cometh the wicked one and catcheth away that which was sown in his heart. This is he which received seed by the wayside. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే, అర్థం చేసుకునేవాడు. కొన్నిసార్లు రాంగ్ అర్థమైంది. పాస్టర్ కేకే జార్జ్ అని ఒక పాస్టర్ ఉండేవారు మనకి. పాస్టర్ కేకే జార్జ్ అని ఆయన అప్పుడప్పుడు ఈ మాట ఉపయోగిస్తారు. టేక్ ఇట్ ఇన్ ఏ రైట్ స్పిరిట్ అంటారు. అంటే మంచి మనసుతో, ఒక మంచి ఆత్మతో దీన్ని తీసుకోవాలి మీరు. ఆయన చెప్పే వాక్యముల్లో అప్పుడప్పుడు ఈ మాటని ఉపయోగిస్తారు. మీరు మంచి సరైన ఆత్మతో దాన్ని తీసుకోవాలి, తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు చెప్పుచున్న వాక్యములని తప్పైన విధముగా కూడా అర్థం చేసుకోకూడదు. యేసు ప్రభు ఒకసారి శిష్యులు ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు వారితో చెప్పుచున్నారు, పరిసయ్యులకు పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండు. వెంటనే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే, మనం రొట్టెల్ని తీసుకుని రాకుండా మర్చిపోయాం కాబట్టి యేసు ప్రభు మనల్ని ఇలా గుచ్చుతున్నారు. మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా? దేవుని యొక్క వాక్యములని మనం వినుచున్నప్పుడు మనం అర్థం చేసుకునే విధము తప్పైన విధముగా అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు కూడా సాతానుడు ఆ వాక్యమని తీసుకెళ్ళిపోతాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనందరికీ కూడా ఈ దేవుని వాక్యములని, దేవుని యొక్క మర్మములని గురించి తెలుసుకొనుచున్న ఒక గ్రహించుచున్న మనసు, లేకపోతే అర్థం చేసుకొనుచున్న ఒక మనసు కావాలి. కొన్ని సందర్భముల్లో అర్థం చేసుకొనుచున్న ఒక మనసు లేకపోతే ప్రార్థన కూడా వినబడదు. దానియేలు గ్రంథములో దానియేలు యొక్క ప్రార్థన ఎప్పుడు వినబడి ఉన్నదంటే, తాను తెలుసుకొనవలనని తన యొక్క మనస్సుని అప్పగించిన ఆ మొదటి రోజు నుండి, తాను తెలుసుకొనుటకును తన్ను తగ్గించుకొనుటకును తన యొక్క మనసుని అప్పగించుకొని ఉన్న ఆ మొదటి రోజు నుండి నీ ప్రార్థన వినబడి ఉన్నది అని దానియేలుతో మికాయేలుతో చెప్పుచున్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యముని చదవండి. అప్పుడతడు దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. Then said he unto me, Fear not, Daniel, for from the first day that thou didst set thine heart to understand and to chasten thyself before thy God, thy words were heard, and I am come from thy words. నీవు తెలుసుకొనవలనని నీ మనసుని అప్పగించుకొని నిన్ను తగ్గించుకొని ఉన్న ఆ మొదటి దినము నుండి నీ ప్రార్థన వినబడి ఉన్నది. ఏం తెలుసుకొని ఉంటాడు దానియేలు? దానియేలుకి ఏమీ తెలియదా? దానియేలు జ్ఞానం గలవాడు. దానియేలు వచ్చి బబిలోనులో ఉన్న సామ్రాజ్యంలోనే
కలలేక భావమని చెప్పగలడు, రహస్యములని చెప్పగలడు, తాను అన్ని మర్మములని చెప్పగలడు. ఏం తెలుసుకోవాలి దానియేలు అంటే? అక్కడ దేవుడు చెప్పుతున్న ఉద్దేశము తన్ను తగ్గించుకొని వస్తున్నాడు. నాకు అన్నీ తెలుసు అని అనుకోవట్లేదు. తాను తన యొక్క జీవితంలో నేను దర్శనములని చూడగలను, దర్శనం యొక్క అర్థము చెప్పగలను, నా జీవితంలో జరగబోయేది తెలుసు, జరిగినవి తెలుసు, నాకు అన్నీ తెలుసని ఒకవేళ దానియేలు అనుకున్నట్లయితే ప్రార్థన కూడా దేవుడు వింటారు. నీవు తెలుసుకొనవలనని నీ మనస్సుని అప్పగించుకొని నిన్ను నీవు తగ్గించుకొని ఉన్న ఆ మొదటి దినము నుండి నీ మాటల్ని నేను విన్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకున్నది కొంచెం మాత్రమే, నేను పరిశుద్ధ గ్రంథములో ఉన్న కార్యములని గురించి అయినను పరలోక రాజ్యముని గురించిన కార్యములైనను నాకు తెలిసినది కొంచెం మాత్రమే, నేను ఇంకా తెలుసుకోవాలి అని ఎవరైతే తగ్గించుకొనుచున్నారో వారికి దేవుడు బయలుపరుస్తాడు. వారి దగ్గర నుండి ఆ దేవుని వాక్యము తీసివేయబడదు. నాకు అన్నీ తెలుసు, ఇంకా ఏం అర్థం ఉంటుందిలే. కొన్నిసార్లు అనుకుంటాం, నాకు తెలియని అర్థం చెప్పేస్తారా వీళ్ళు, నాకు తెలియని వ్యాఖ్యానం వీరు చెప్పేస్తారా, నేను వినని వాక్యములని వీరు చెప్పేస్తారా, కొత్తగా ఏం చెప్పబోతున్నారులే, అన్నీ తెలిసిందే అని కూర్చుని ఉంటాం. దేవుడు మనకు పరలోక రాజ్యం యొక్క మర్మములని బయలుపరుస్తారా? వాటిని సాతానుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ మర్మములు మనకు తెలియదు. దీన్ని గ్రహించిన వారు కూడా ఉంటారు. దేవుడు ప్రారంభంలో కొన్ని విశేషమైన ప్రకటనలని దేవుడు ఇస్తారు. పరలోక రాజ్యం గురించి దేవుని వాక్యముల్లో ఉన్న ఎన్నో విశేషమైన కృత ప్రకటనల్ని దేవుడు ఇస్తారు. అప్పుడు ఇతరుల కంటే నాకు అన్నీ బాగా తెలుసు, నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడు ఫీలింగ్ వచ్చిందో ఇంతకుముందు తెలియపరిచింది కూడా మర్చిపోయింది. ఎప్పుడో దేవుడు ప్రకటన ఇచ్చి ఉంటారు, ఆ ప్రకటన ఇప్పుడు గుర్తు చేసుకున్నా రాదు, మర్చిపోయింది, మర్చిపోతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కారణం ఏంటంటే తెలుసుకొనవలనని మనసు లేదు, అర్థం చేసుకోనవలను, ఇంకా దాన్ని అర్థం చేసుకోవాలి అనే మనసు లేకపోవటం ద్వారా మన యొక్క జీవితంలో ఆ వాక్యము సాతానుడు తీసుకెళ్ళిపోతున్నాడు. సాతానుడు తీసుకెళ్ళిపోవడానికి కారణం ఊరికే మనం ధ్యానించి ఎంత చదివినా గుర్తుండట్లేదు, అది వచ్చి సాతానుడు తప్పు కాదు. అపవాది వచ్చి మన యొక్క వాక్యములని తీసుకెళ్ళిపోతున్నాడంటే అపవాది తప్పు కాదది, మన అర్థం చేసుకోకపోవటమే తప్పు, దాన్ని గ్రహించకపోవటమే తప్పు. అందుకే అపవాది దాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్నిసార్లు అనుకుంటాం చేసిన ప్రసంగాన్ని సాతానుడే తీసుకెళ్ళిపోతున్నాడని. సాతానుడు తీసుకెళ్ళట్లేదు. సాతానుడు తీసుకెళ్ళడానికి కారణం మనకు అర్థం కాలేదు. మనం విన్నాం కానీ మనకు అర్థం కాలేదు, లేకపోతే అర్థమయ్యేటట్టు మనం వినలేదు. దేవుని వాక్యములని ప్రకటించుతున్న సమయంలో మనం కొంచెంసేపు జాగ్రత్తగా వింటాం, వెంటనే ఇంకా పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడతాం, వెంటనే పక్కన పిల్లలు ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటాం. అర్థమైందా? సరైన విధముగా వినకపోతే అది అర్థం అవ్వదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుని యొక్క వాక్యములు మన యుద్ధ నుండి సాతానుడు లేకపోతే పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములని మన యుద్ధ నుండి సాతానుడు తీసుకొని వెళ్ళకుండా ఉండవాలంటే పరలోక రాజ్యం మనకు అర్థమై ఉండాలి. పరలోక రాజ్యం అంటే ఏమిటి? పరలోక రాజ్యము యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు కదా, 7 భర్తలు 1 భార్య ఉంటే పరలోక రాజ్యంలో నిత్యములు ఎలా ఉంటాడు? అలా అర్థం చేసుకోకూడదు. పరలోక రాజ్యము శరీర సంబంధముగా ఆలోచించే విధముగా ఉండదు. ఇప్పుడు మనం భూమిలో నశించిపోయే భూమిలో జీవించుచున్నాం, కానీ పరలోక రాజ్యం అనేది నశించిపోయే భూమితో ఈ లోకముతో పోల్చబడేది కాదు. నశించిపోయే భూమిలో చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు,
అన్ని వాటిలో అన్నీ ఉన్నాయి, కానీ పరలోక రాజ్యంలో ఇవన్నీ అవసరం లేదు. సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, నక్షత్రములు అవసరం లేదు, ఇవి ఏమీ అవసరం లేదు. ఆ యొక్క లోకముని ఎలా ఊహించుకోగలము? అక్కడ ఆకలి లేదు, అక్కడ మరణం లేదు, అక్కడ మహిమ కలిగిన శరీరంలో ఉంటాం. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ప్లేస్? ఆ భవనమని ఎలా ఊహించుకోగలము? కొంత మట్టుకే మనం దాన్ని గ్రహించగలం. అప్పుడే దాన్ని కొంత మట్టుకైనను గ్రహించకపోతే ఆ పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములు తీసేస్తారు, సాతానుడు తీసేస్తారు. ఎందుకంటే అర్థం కాలేదు. అందుకే చాలామంది ఆదివారం కుటుంబానికి మాత్రమే వస్తారు. బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థమవుతాయా? అన్నీ అర్థం కాదు. ఆదివారం మాత్రం వచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములు అన్నీ అర్థం అవ్వవు. లేకపోతే ఒక ఫిలిప్పు కలుసుకొని ఉన్న మంత్రి, ఒక నపుంసకుడు, తాను జ్ఞానం గలవాడు, చదువుకొనినవాడు, దేశంలో తాను ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, అయినా బైబిల్ అర్థం కాలేదు. యెషయా గ్రంథం అని చదువుతున్నాడు. నాకు చెప్పేవాడు ఎవరైనా ఉంటేనే కదా నాకు అర్థమైద్ది, ఇది యేసు ప్రభు గురించి రాయబడిన వాక్యం అని ఫిలిప్పు చెప్తేనే కానీ అతనికి అర్థం కాలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనుకుంటాం నాకు చదువు ఉంది, అన్ని జ్ఞానం ఉంది, నేనే చదివి అన్నీ తెలుసుకోగలనంటే అది కూడా అర్థం కాదు. నేనైనా లోకములో ఉన్న నంబర్ 1 పరిశుద్ధుడైనా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారైనా అందరికీ ఒకటి ఇవ్వబడదు. నాకు ఇవ్వబడిన కార్యం వేరే ఒకరికి ఇవ్వబడదు, వేరే ఒకరికి ఇవ్వబడింది నాకు ఇవ్వబడదు. నాకు అన్నీ తెలుసుని కూర్చుంటే వాళ్ళకి బయలుపరచబడిన కార్యం నాకు తెలియదు, నేను గ్రహించలేను, నాకు అర్థం కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పరలోక రాజ్యం యొక్క మర్మము వారికే ఇవ్వబడుచున్నది. పరలోక రాజ్యం యొక్క మర్మము గ్రహించుచున్న వారికే ఇవ్వబడింది, లేకపోతే అవి కూడా తీసివేయబడుచున్నదని చెప్పినట్లయితే దేవుడు తీసివేయట్లేదు. అర్థం కాకపోతే సాతానుడే తీసేస్తాడు. ఉన్నది కూడా పోయిద్ది. ఏదో కొంచెం అర్థమైనట్టు ఉంటుంది, మనం అర్థం చేసుకోవడానికి ప్రయాసపడకపోతే ఆ కొంచెం అర్థమైంది కూడా తర్వాత గుర్తుండదు, ఆ కొంచెం అర్థమైంది కూడా కనపడదు. తెలుసుకొనవలనని ప్రయాసపడకపోతే, తెలుసుకొనవలనని మనం ప్రయాసపడి, తెలుసుకొనవలనని మనం దాని కొరకు పోరాడి మరలా చదివి మరలా దానిని విని దాని గురించి మనం ఆలోచించి ధ్యానించినప్పుడు అప్పుడు కూడా పూర్తిగా ఏం తెలిసిపోదు. ఏదో కొంచెం వరకు కొంత మట్టుకు తెలుసుకోవచ్చు. అన్నీ తెలుసుకోవడానికి ఎవరి వలన కాదు. దేవుడు ఒక మాటతో సర్వభూమిని మాటతోనే సృష్టించి ఉన్నారు. భూమిని గురించి రీసెర్చ్ చేస్తున్నారు కొన్ని కోట్ల మంది సైంటిస్టులు, రీసెర్చ్ సెంటర్లు అన్నీ చేసి 6000 సంవత్సరాలు ఏం కనిపెట్టారు భూమిలో అని కనిపెట్టేశారా? భూమిని గురించి దేవుడు సృష్టించిన భూమి, దేవుడు తన మాటతో 6 రోజులు మనిషితో పాటు 6 రోజులు సృష్టించిన భూమి, మనిషి గురించి మొత్తం కనిపెట్టేశారా? 1% కూడా కనిపెట్టి ఉండరు. భూమిలో ఉన్న కార్యం, దాని లోపల ఉన్న కార్యములు, మనిషిలో ఉన్న కార్యములు పూర్తిగా కనిపెట్టలేదు ఎవరు ఇంతవరకు. దేవుడు సృష్టించిన కొన్ని రోజుల విషయమే ఎవరు వేల సంవత్సరాలైనా కనిపెట్టలేకపోతున్నారు. పరలోక రాజ్యముని గురించి తెలుసుకోవాలంటే సమయం చాలదు. అందుకే ఇప్పుడు కొంచెం తెలుసుకుంటాం, కొంచెం మట్టుకు తెలుసుకొని మనం పరలోక రాజ్యమునికి వెళ్ళిన తర్వాత యుగాయుగములు తెలుసుకోవడానికి సరిపోయింది. మనం అనుకుంటాం ఏం చేస్తాం పరలోక రాజ్యానికి వెళ్ళని. యుగాయుగములు ఉన్న పరలోక రాజ్యం గురించి తెలుసుకున్న దానికి ముగింపు ఉండదు. సాధారణమైన ఒక భూమిని దాన్ని గురించి తెలుసుకోవడానికి వేల సంవత్సరాలు పట్టాయి. ఒక్క వ్యక్తికి కూడా కాదు, కొన్ని కోట్ల మందికి.
అలాగైతే పరలోక రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడతాయి, ఎన్ని కోట్ల సంవత్సరాలు పడతాయి? పరలోక రాజ్యం యొక్క మర్మము తెలుసుకొనవలనని అనుకొనుచున్న వారికి బయలుపరచబడింది. అర్థం చేసుకోవాలి, అప్పుడు దేవుడు బయలుపరుస్తారు, అది తీసివేయబడదు. దేవుడు మన యొక్క జీవితంలో ఈ దినముల్లో తెలుసుకొనవలనని ఒక మనస్సును మనకి ఇవ్వాలి. మనం ఎవరు కూడా అన్నీ తెలిసిన వాళ్ళం కాదు. మనం అనుకుంటున్నాం అన్నీ తెలుసని. కొంతమంది గర్వంతో ఉంటారు, నాకు అన్నీ తెలుసులే అంటారు. నువ్వు నాకేం చెప్పొద్దులే అంటారు. ఏం తెలుసు? ఏమీ తెలియదు. 0% కూడా తెలియదు. 0.0000% కూడా తెలియదు మనకేమీ తెలియదు. దేవుడే బయలుపరచాలి. కొంచెమైనా ఎక్కువైనా మనం పరలోక రాజ్యంని గురించి తెలుసుకున్నంత జ్ఞానం లేదు. మనకున్న జ్ఞానం భూమిలో ఉన్న కొన్ని విషయాలు కూడా మనకు తెలియదు. మనం ఏం ఊహించుకుంటాం, నాలాంటి జ్ఞానవంతుడు ఎవరు లేరని. అంత లేదు, మన దగ్గర ఏమీ లేదు. ఇక్కడ దేవుడు నిశ్చయముగా తెలుసుకునే వలన నీకు మనస్సుని మనకి ఇవ్వాలి. అందుకొరకు అందరిని సరి దేవుని స్తోత్రించేదాము. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు దేవుడే బైబిల్ స్టడీ అంతటిని ఆశీర్వదించి ఉన్నారు. సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం.